జాగృతి పేరిట తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక యుద్ధం జరిపిన కవిత ప్రస్తుతం అటు ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నిస్తూ అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలపై కూడా విమర్శలు గుప్పిస్తూ ఒంటరి యుద్ధం చేస్తున్నారు కవిత. ప్రస్తుతం అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రస్తుతం 16 రోజుల పర్యటన ముగించుకొని ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 2 రోజుల పర్యటన కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 2 రోజుల పర్యటన అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు, మేధావులతో కూడా చర్చిస్తున్నారు. అసలు ప్రజల సమస్యలు ఏంటి, మీ దృష్టిలో ఏమున్నాయి? ప్రధానంగా ఒకటండి, ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా విద్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభుత్వాలు, వైద్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రజలకు కావాల్సిన ఈ 2 మౌలిక అంశాల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వాలు ఉన్నందుకు ప్రజలందరూ కూడా ఫెడప్ అయి ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం అనేకమైనటువంటి వాగ్దానాలు మాటలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి వాగ్దానాలు ఎటువంటి మాటలు నిలబెట్టుకోకపోవడం కూడా ప్రజలు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రైతులు ప్రత్యేకించి వెదర్ బాగాలేకపోవడం, పత్తి రైతులకు ఒక రకమైన బాధ, వరి ధాన్యం పండించిన వాళ్ళకు ఒక రకం బాధ, మిర్చికి ఒక రకం బాధ, వీటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్నది కొంచెం దారుణమైన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద జాగృతి పోరాటం చేస్తుంది. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఈ సమస్యలన్నింటినీ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆహార్యం మీ వ్యక్తిగతం అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మీ ఆహార్యంపై కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో లక్షల రూపాయలు విలువ చేసే వాచ్లు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, తెలంగాణకు యువరాణిగా ఉన్నటువంటి కవిత ఈరోజు చాలా నిరాడంబరంగా సాదాసీదాగా ఒక ఉట్టి చీర, నల్లపూసల దండ, కొప్పుతోటి ఇలా ఎందుకు, అంటే ప్రజల దృష్టిని ఆకర్షించడానికైనా ఏదైనా వ్యక్తిగత కారణం ఏదైనా ఉందా? అంటే మీ ఆలోచనలోనే తప్పుంది బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, నేను ఒక ఆడబిడ్డను కాబట్టి మీరు ఏది పడితే అది అడగొచ్చు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఒక మగవాళ్ళు వాళ్ళ ఆహార్యాన్ని మార్చుకుంటే మీరు ఇట్లా మాట్లాడరు. మా విషయంలో అన్నిట్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నా ఆహార్యం పక్కన పెడితే నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాము, దానికి మీ మీడియా ఎంతవరకు ఫాలో అప్ అవుతుందన్నది ఇంపార్టెంట్. నేను ఇంతమంది మీద ఇన్ని ఆరోపణలు చేశాను, ఏం చేశారు మీ టీవీ వాళ్ళు? ఒకరి దాని మీదన్నా మాట్లాడారా? మాట్లాడలేదు. నన్నే టార్గెట్ చేస్తారు అంటే మీ వైఖరి కరెక్ట్ లేదు, దాన్ని సరి చేసుకోండి. థ్యాంక్ యూ. తుమ్మల వంటి నేతలు వదిలిపోవడం వల్లే అటు బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పి గతంలో కామెంట్ చేశారు. ఆ సమయంలో అధిష్టానానికి చెప్పలేదా తుమ్మల వంటి నేతల వల్ల మనకి లాభం కలుగుతుందని? 100% చెప్పాను. ఇంటర్నల్గా అప్పుడు చెప్పాము, ఇప్పుడు బయట చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తున్నా. ఖమ్మంలో తుమ్మల గారిని వదులుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తగిలింది. థ్యాంక్ యూ. మొత్తంగా కవిత తనదైనటువంటి శైలిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనం బాట పేరిట పర్యటిస్తూ ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇది వీళ్ళని స్టాండ్ అవుతూ ఇప్పుడు హృదయ RTV ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.